రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఒకవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోందని, మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయని అన్నారు. 2 రోజుల క్రితమే డెంగీ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు. ఈ రోజు మరో 3 చనిపోయినట్లు వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నామని, మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాస్తున్నట్లని కేటీఆర్ ప్రశ్నించారు. ఆసుపత్రిలో సరిపడా మందులు కూడా లేవని, ఒకే బెడ్పై 3 4 వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఓవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతుందని, మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయని అన్నారు. 2 రోజుల క్రితమే డెంగీ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఫిట్ వేదికగా ఏదైతే రాష్ట్రంలో డెంగీ మరణాల పైన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆ ఎక్స్ ద్వారా స్పందించినటువంటి డెంగీ మరణాల పైన ఒకసారి చూడొచ్చు మనం. ఓవైపు రాష్ట్రంలో డెంగీ మరణాలే లేవని ప్రభుత్వం చెప్తుంది, మరోవైపు పత్రికల్లో డెంగీతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి. 2 రోజుల క్రితమే డెంగీ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ రోజు మరో 3 చనిపోయినట్టు వార్తాపత్రికలో వార్తలు చూస్తున్నాము. మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లని కూడా వారి ఎక్స్ వేదికగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవు. ఒకే బెడ్ పై 3 నుంచి 4 వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగీ సమస్యను తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కూడా వారు ఎక్స్ వేదికగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో కేవలం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను, ప్రచార మాధ్యమంలో వచ్చినటువంటి వార్తల ద్వారానే చూస్తేనే దాదాపుగా 10 మందికి పైగా కూడా డెంగీతో మరణాలు సంభవించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటికైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కూడా అటు ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత 2 రోజుల క్రితం కూడా రాష్ట్రంలో విష జ్వరాల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద రాష్ట్రంలో రోజు రోజుకి నానాటికి డెంగీ కేసులు పెరుగుతా ఉన్నాయి. దాంతో పాటుగా మరణాల సంఖ్య అనేది కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.